రజని అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ లైన్ పాత దగ్గర కాదు, ఇటుపక్క లైన్ ఈ వైపు నుంచి. మా సాయి సైడ్ మా సేన నమస్తే. అందరు లెఫ్ట్లో పెట్టుకోండి సార్ వెహికల్స్ అంతా. నువ్వు రాజన్ నువ్వు ఒక్కరో మీకు లోపల రాజా 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 భాస్కర్ అన్న మీరు సైడ్కి ఉండాలా, ఎమ్మెల్యే గారు కనిపించగా నాకు వెనక్కి వచ్చండి, ఇచ్చారు పట్టుకు వచ్చేయాలా. నాకు కొద్దిగా టెన్ ఉండండి. ఓకే నా వెంకన్నా ఓకే వెంకన్నా ఓకే సార్. ఇంకెవరైనా ఉంటే వచ్చేయండి సార్. పూజ బాగా చేసావా? థ్యాంక్ యూ. లోపల పోయిందా? ఓకే థ్యాంక్ యూ. ఓకే హలో ఉన్నాడు సైడ్ వెనక్కి రావాలి. ఓకేనా సైడ్ ఉండండి. నాయసరావు వెనక్కి వచ్చేయాలా? ఒక్క సైడ్ జరగండి అన్న. ఒక్క నిమిషం ఫోటోది. ఓకేనా వంద సంవత్సరాలు ఆనందంగా ఇదే మాత్రం ఆనందంగా ఉండాలి. క్యాబినెట్లే కావాలి. థ్యాంక్ యూ సార్. గంగాప్రసాద్ గారు ఆశీర్వాదం. ఓకేనా అన్నా అందరూ కొద్దిగా లోపల పోవాలి గ్రౌండ్లోకి. సరేనా ఎమ్మెల్యే గారు రమ్మన్నారు. అప్పుడు ఢిల్లీ బియ్యం మన యువత వస్తారన్నా కొద్దిగా వస్తారన్నా.
రవన్నా కొద్దిగా అటు ఇటు రవన్నా ప్లేస్ కొద్ది సైడ్కి రావాలా. సార్ హ్యాపీ బర్త్డే. ఓకే మంచి మంచి అన్న ఈ పక్కన అన్న. ఓకే ఒక ఫోటో అన్న సునీల్. ఓకే అయిపోయిన ఇష్టం లెక్క సైడ్కి. మా రవి నేను ఆపుతారా? రవన్నా ఔరంగ భాష కూడా వెల్కమ్ సార్. ఆపోజిట్ డైరెక్షన్ ప్రస్తుతం ఆపోజిట్ డైరెక్షన్ సార్. చెప్పేదాం పక్కనే దయచేసి మీరు ఈ పక్క కూర్చోండి. పక్కన కూర్చుంటాడు. కొంచెం వెనక్కి రానమ్మా. రానా నా మస్తానన్నా. ఇక్కడికి వచ్చావు. అదే తెలుస్తా. మీరు కొంచెం వెయిట్ మనం కింద పెట్టండి కాళ్ళు. అది ఊరికే జస్ట్ ఏంటండి మేము తొక్కునే వాళ్ళం సార్. ఓకే సార్. ఓకే 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 పుష్ చేయండి, ముందుకి పుల్ చేయండి. ఉంది నేను అడ్డం వస్తున్నావు చెప్తాను. మాకు ఇంపార్టెంట్ సముద్రాలు కావాలని అడ్డం వస్తే కుదరదు.
నువ్వు సెంటర్ ఓకేనా సతీష్ అన్న పక్కకి రండి సరిపోయారు బహుమతి ప్రధానోత్సవం మొదలవబోతుంది. దయచేసి అందరూ మీ స్థితులలో ఆశీర్వాదం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి నుంచి మొదలైన ఎమ్మెల్యే గారి ఈ టోర్నమెంట్ 7 మ్యాచ్లు జరిగాయి. 4 లీగ్ మ్యాచ్లు, లీగ్ కమ్ నాకౌట్, 2 తెలుగు యువత ముబా చరణ్ గారిని, హరికట్ల మస్తాన్ నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు గ్రౌండ్ కమిటీ అభివృద్ధి శ్రీ కృష్ణ యాదవ్ గారి కావాల్సిన 7 మ్యాచ్లు జరిగాయి. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్ టీంలు అందరూ ఈరోజు ఫైనల్స్ జరిగాయి. అద్భుతంగా జరిగింది. ఈ బహుమతి అధ్యక్షుల గారికి మైక్ అందజేయండి. యువ నాయకులు ఈరోజు తిరుపతి నుంచి మన కోసం వచ్చినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా నెక్కటి సీ ఫుడ్స్ శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అతిరథ మహారథులకి, డయాస్ మీద ఉన్నటువంటి నా సహచర మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రారంభించే ముందుగా మా క్రీడాకారులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని బట్టలు కేక్ కట్ చేసిన అనంతరం వెంటనే ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. ముందుగా వారిని బర్త్డే కేక్
బర్త్డే విషయం చెప్తూ అదేవిధంగా ఇక్కడికి గూడూరుకు మొట్టమొదటి చేసినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు గారికి మరియు నాని గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, నా సహచర మిత్రులకి, క్రీడాకారులకి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీడాబంధనాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న ఈరోజు 2 రోజుల పాటు ఈ అల్లూరు రాజశేఖర స్టేడియంలో సునీల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా టోర్నమెంట్ జరపలేదు. మేము యాక్చువల్గా చెప్పాలంటే 2 రోజులు క్రికెట్ టోర్నమెంట్. మరి ఎందుకు క్రికెట్ టోర్నమెంట్ జరిపామనంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా వారిని వెళ్ళి కలిశారు. ఆ రోజు దాపు ఎమ్మెల్యే గారి దగ్గర 200-300 మంది జనాలు వారి కోసం కలుస్తుంటే ఈ స్టేడియం నుంచి క్రీడాకారులు వచ్చారని మమ్మల్ని ముందుగా పిలిచి ఏమిటంటే మేము ఒక 10 సమస్యలను గుర్తించి క్రీడాకారులందరూ ఇక్కడ కూర్చొని వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మేము బయట వచ్చి 1 నెల తర్వాత వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే గారికి గుర్తు చేద్దాము. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారి దగ్గర మనం పెట్టినటువంటి 10 డిమాండ్లలో కనీసం మనం 5 సంవత్సరానికి ఒకటి చేయించుకున్నా కూడా ఈ 10 డిమాండ్లు మనం చేయించుకోవచ్చు అనేటువంటిది మేము అనుకున్నాం. అయితే ఎమ్మెల్యే గారిని కలిసినటువంటి వారం రోజుల్లోనే ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి జిమ్కు సంబంధించి ప్రసాద్ నాయుడు గారిని దగ్గరకు వస్తున్నారని చెప్పి వితిన్ 1 వీక్లో ఈ స్టేడియంలో నూతన జిమ్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మేము అనుకోలేదు వారం రోజుల్లో అప్పుడు జరిగినటువంటి విషయం ఇది మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత మనం ఇచ్చినటువంటి సమస్యల్లో ఈ స్టేడియంలో రాత్రిపూట వాకింగ్ చేస్తున్న వారికి చాలా చీకటిగా ఉందంటే దాదాపు ఈ చుట్టుపక్కల మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఏఏ గారితో మాట్లాడి మొత్తం స్తంభాలన్నీ చుట్టూ వేయించి లైట్ కూడా వెంటనే వేయించడం జరిగింది. మరి వేశారు కదా మన ప్రహరీ కూడా అయితే సార్ మీకు శాప్ చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ గోడ మొత్తం పాడైపోయి అక్కడ పంచాయతీరాజ్ గోడలో నుంచి ఉన్నటువంటి హోల్స్లో పాములు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గోడ అయితే దాదాపు పడిపోయే దీనావస్థలో ఉంటే ఇటువైపు కూడా పాములు ఇస్తే కూడా క్రీడాకారులు భయపడి చంపడం జరిగింది. ఈ సమస్యని ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత వారు సొంత నిధులు నా దగ్గరే అమౌంట్ ఇచ్చి ఎంతైతే అవుతుందో ప్యాచ్ వర్క్ మొత్తం చేయించమని మొత్తం ప్యాచ్ వర్క్ చేయించినటువంటి వ్యక్తి కూడా సునీల్ కుమార్ గారు. మరి ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత గోళ్ళన్నీ చూస్తే ఎప్పుడో వెలిసిపోయి ఈ ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత అతుకులు బొత్తగా ఈ గోళ్ళు కనిపిస్తూ ఉంటే నేను ఎమ్మెల్యే గారిని మళ్ళీ సార్ ఇట్లా గోళ్ళంతా ఇలా ఉన్నాయి, సున్నం వేయిస్తే బాగుంటుందంటే వేయించు రాజా అని చెప్పాడు. నేను అతను తీసుకొచ్చి ఆ మేస్త్రిని ఎంత అవుతుందంటే సున్నంకైతే దాదాపు 35,000 అవుతుంది సార్, ఎమర్షన్ అయితే దాదాపు 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ దాదాపు ₹1,00,000 అవుతుందంటే నేను సునీల్ గారికి చెప్తే మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో నేను గెలిచాను. ఈ స్టేడియంలో ఎన్నోసార్లు ఎన్నో క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నాను కాబట్టి ఎంత ఖర్చు అయినా ఎమర్షన్ పెయింట్ వేయవచ్చు అని చెప్పి ఆ పెయింట్ వేయించడం కూడా సునీల్ కుమార్ గారు. ఈ స్టేడియంలో నాకు తెలిసిన తర్వాత గత 25-30 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమం ఈ స్టేడియంలో ఏమి జరగంగా నేను చూడలేదు. ఏదో క్రికెట్ టోర్నమెంట్ జరిగేటప్పుడు మేము గ్రౌండ్ బాగు చేసుకుంటామే తప్ప ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. మరి ఇవన్నీ చెప్తూ చేస్తున్న సునీల్ గారు వారికి పెద్ద విషయాలు దృష్టిలో పెడదామని మేము ఇచ్చినటువంటి అర్జీల్లోనే ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీ దాపు శిథిలావస్థలోకి వచ్చి కమ్ములు పడిపోయే స్థితిలో ఉంటే వారిని మేము అడిగాం సార్ ఈ 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏదన్నా చేయండి సార్ అని చెప్పడం. అదేవిధంగా ప్రతి జనవరిలో మేము క్రీడాకారులందరూ గూడూరులో పుట్టి ఎక్కడెక్కడో స్థిరపడినటువంటి క్రీడాకారులందరూ కూడా జనవరిలో ఇక్కడికి వచ్చి సంక్రాంతి 3 రోజులు మొత్తం 110 మంది ఇక్కడే కూర్చొని క్రికెట్ ఆడుతుంటాం మేము. ఆ ఆడే క్రమంలో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి గోడ వర్షాలు ఆగిపోయినా కానీ ఆ హాస్పిటల్ వేస్ట్ నీళ్ళంతా కూడా గ్రౌండ్లోకి వచ్చి ఈ గ్రౌండ్ మొత్తం పాడైపోయే పరిస్థితి. ప్రతి జనవరిలో మాకు ఈ ప్రాబ్లం ఉంది. ఈ 2 సమస్యలు అయితేనేమి మేము సునీల్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే వారు వాడుకున్నటువంటి వారికి తెలిసిన వ్యక్తులతో మాట్లాడి ఈ గ్యాలరీని కూడా నూతన గ్యాలరీ కట్టడానికి వెంటనే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ రోజు మీ కళ్ళ ముందు వర్క్ జరుగుతూ ఉంది. ఉన్న పాత గ్యాలరీ కన్నా కూడా అద్భుతంగా గ్యాలరీ జరుగుతుంది. మామూలుగా ఎమ్మెల్యే గారు ఈ జిందాల్ కంపెనీ వారితో మాట్లాడి గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా కొన్ని స్టేడియంలో ఒక పని ఏదన్నా ఉంటే ఒక పని తర్వాత ఒక పని అయిపోతే జరుగుతూ ఉండేటువంటిది ఆనవాయితీ మనం చూసాం. కానీ ఈ స్టేడియంలో గత 4 రోజుల క్రితం మీరు చూసినట్లయితే ఒకేసారి స్టేడియంలో ఈ ప్రహరీ గోడకు వైట్ వాష్ చేస్తున్నారు, ఇక్కడ గ్యాలరీ వర్క్ జరుగుతుంది, అక్కడ ప్రహరీ గోడ వర్క్ జరుగుతుంది, ఆ పక్కనే ఓపెన్ జిమ్ జరుగుతుంది. ఒకేసారి ఈ ప్రభుత్వ స్టేడియంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒకేసారి 4 పనులు ఒకేసారి జరిగే పరిస్థితి లేదు. అది కేవలం ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు గూడూరులోనే జరుగుతున్న మాత్రం
సగర్వంగా క్రీడాకారులు అందరి తరఫున వారికి నేను తెలియజేస్తూ ఇన్ని కార్యక్రమాలు ఈ స్టేడియంలో చేశారు కాబట్టి వారికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకునే క్రీడాకారులందరూ కూడా వారి బర్త్డే 3వ తారీఖు ఉంది కాబట్టి వారి పేరుతో ఈ టోర్నమెంట్ జరిపించి వారికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశాన్ని మాకు ఇవ్వమని చెప్పి ఈ టోర్నమెంట్ జరిపింది తప్ప వారి బర్త్డే దృష్టిలో పెట్టుకొని అయితే ఒక అంశం అయితే ప్రధానంగా చెప్పాలంటే మాత్రం ఈ స్టేడియంకి వారు చేసిన అభివృద్ధికి ఈ స్టేడియంకి వారు మాకు సాగించిన విధానానికి మేము నిజంగా ఎంతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హాకీ క్రీడాకారులు అయితే క్రికెట్ వాకర్స్ వాలీబాల్ క్రికెట్ ప్రతి ఒక్క క్రీడాకారుడు ఎంతో ఆనందంతో ఈరోజు ప్రతిరోజు ఉదయం మీ పేరు తలుచుకునే వ్యక్తి లేడు మరి అటువంటి పరిస్థితుల్లో మీకు మేము కృతజ్ఞతలు చెప్పడం మా బాధ్యతగా భావించి ఈ టోర్నమెంట్ జరిపి మా కృతజ్ఞతలు తీర్చుకునే అవకాశాన్ని మీ పుట్టిన సందర్భంగా మాకు కలిగింది అయితే ఈరోజు నేను వాళ్ళని గమనించాను ఉదయం నుంచి వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని మామూలుగా ప్రతి బర్త్డేకి 5 గంటల దాకా అందరితో గడిపి 5 గంటల తర్వాత రెస్ట్ తీసుకునే వ్యక్తి ఈరోజు మన క్రీడాకారులు కూడా సాయంత్రం కూడా రెస్ట్ లేకుండా మనం వారికి చేసామేమో నాకు తెలియదు కానీ అయినా కానీ ఇంత కార్యక్రమాలు వారు ఈ స్టేడియంకి మనం చేస్తూ ఉన్నారు అసలు ఊహించలేదు ఎవరు నన్ను అడుగుతుంటారు అందరూ ఏం సార్ ఒకే రోజు ఇన్ని పనులు జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు ఇంత స్టేడియం అభివృద్ధి చేస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఓపెన్ గ్యాలరీ ఎట్లా అనుకునేటప్పుడు పెన్నవారు మధు గారితో మాట్లాడటం వారు వెంటనే స్టేడియంకి రావడం అది కూడా శాంక్షన్ చేయించడం ఇంకొక వారం లోపల అన్ని ఐటమ్స్ కూడా అక్కడ బిగించి అక్కడ అందరూ గ్రౌండ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ జిమ్ అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి కూడా మన ఎమ్మెల్యే గారికి జరిగింది దాన్ని స్పాన్సర్ చేసినటువంటి పెన్నవారు మధు గారికి వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఈ విధంగా నేను చెప్పినట్టుగానే ఫిలిప్ థామస్ గారు కూడా ఎంతో సహకారాన్ని వారు అందించారు ఈ కార్యక్రమంలో ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇక్కడ ఈ స్టేడియంలో ఇంత మంచి క్రికెట్ టోర్నమెంట్ జరిగేటప్పుడు సైకతా శిల్పం వేసినటువంటి తమ్ముడు సతీష్ యాదవ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు ఎంతో చాలా కష్టపడి వేశారు అదేవిధంగా ఆ బొమ్మను వేసినటువంటి సనత్ గారికి కూడా ప్రత్యేకంగా వారి సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇటీవల మనం చూసాం జిల్లాల పునర్విభజన జరిగేటువంటి క్రమంలో వాళ్ళ సొంత జిల్లాలు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత అది కూడా అసెంబ్లీలో ఎవరు అడగలేని పరిస్థితి గూడూరుని నెల్లూరులో కలపాలని ఏకైక ఎమ్మెల్యే అడిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టే మన సునీల్ కుమార్ గారు మాత్రమే ఖచ్చితంగా అడిగి దాన్ని ప్రయత్నించిన వ్యక్తి గూడూరు ఎమ్మెల్యే గారు మాత్రమే అంతేకాకుండా టీడీపీ మహానాడు జిల్లాలో జరిగితే అక్కడ పెట్టిన ఒకే ఒక తీర్మానం గూడూరుని నెల్లూరులో కలపడానికి పెట్టిన ఏకైక వ్యక్తి కూడా శాసన సునీల్ కుమార్ గారు నేను తెలియజేస్తా ఉన్నాను మరి అటువంటి వ్యక్తికి పుట్టిన శుభాకాంక్షలు మనం తెలియజేయకపోతే ఎవరు చేస్తారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ గ్రౌండ్లో వారు చేసినటువంటి కార్యక్రమాల్ని మేము ఎన్నో చూసాం అంతేకాకుండా నెక్కంటి సీ ఫుడ్స్ వారు కూడా ఎంతో సహకారాన్ని అందించారు మరి ఈ 2 రోజుల పాటు చాలా బ్రహ్మాండమైనటువంటి క్రీడా పోటీలు జరిగాయి ఎమ్మెల్యే గారి పేరుతో మంచి టీంలు 8 ఇన్విటేషన్ టోర్నమెంట్ పెట్టడం అందరూ కూడా చక్కగా పాల్గొని ఆడటం జరిగింది ఆ క్రీడాకారులకు అందరూ కూడా 2 రోజుల పాటు భోజన వసతి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈ గ్రౌండ్కి సునీల్ కుమార్ గారు చేసినటువంటి ఇంకా మా ఎంసెల్ క్రీడాకారులు ఉంటే ఈ జనవరిలో మాకు కిట్ లేదు క్రికెట్ కిట్ ఇవ్వమని అడిగితే 50,000 రూపాయలు మా క్రీడాకారులు ఇచ్చింది కూడా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు నేను తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ఇక్కడ దీపు హాకీ కోచ్ అయిన తర్వాత దగ్గదాపు ఎంతో మంది హాకీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ బ్రహ్మాండంగా ట్రైన్ చేసే టైంలో కొంతమందికి స్టిక్స్ లేవంటే 30,000 రూపాయలు ఇచ్చిన కూడా మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఒక స్టేడియంలో ఇన్ని పనులు చేసిన ఏకైక ఎమ్మెల్యే ఈ సంవత్సర కాలంలో ఏమైనా ఉన్నారంటే అది గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు అందుకని అటువంటి వ్యక్తికి మనం అతని పేరుతో క్రికెట్ టోర్నమెంట్ జరిపోతే ఇంకెవరి పేరుతో జరపగలమనే ఒక ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ మేము జరపడం జరిగింది నిజంగా వారికి మేము ప్రత్యేకంగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా డిఎస్డిఓ బాలాజీ గారికి నేను ప్రతి క్షణం తెలియజేస్తూ ఉన్నాను రవినాయుడు గారికి చెప్పండి సార్ ఫస్ట్ కార్యక్రమం నేను చేసినప్పుడు అప్పుడు సయ్యద్ గారు డిఎస్డిఓగా ఉంటే వారికి ఒక ఫోటో నేను పెట్టడం జరిగింది అది రవినాయుడు గారి దృష్టికి పోయి దాన్ని పేపర్లో కూడా వేయించిన తర్వాత మేము గూడూరులో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం సార్ మీరు మా కార్యక్రమాన్ని చేసిన దానికి ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను డిఎస్డిఓ గారికి తెలియజేస్తాను అయితే ఈ గ్రౌండ్లో అన్ని కార్యక్రమాలు దగ్గర దాపుగా
మేము ఏవైతే సునీల్ కుమార్ గారి ముందు 10 డిమాండ్లు పెట్టామో ఈ 10 డిమాండ్లు పూర్తి చేసినట్టు మన ఎమ్మెల్యే గారికి మరొకసారి క్రీడాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే సార్ ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి, మీ హయాంలో ఇంత అభివృద్ధి జరిగింది ఈ స్టేడియంలో, ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి మేము క్రీడాకారులు వాకర్లు అందరూ గ్రౌండ్లో చూసాం సార్. అయితే ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ బిల్డింగ్ కూడా దగ్గర దాపు శిథిలావస్థకు చేర్చుకుంది. ఎమ్మెల్యే గారు పెయింటింగ్ వేయించారు కాబట్టి మనకి బిల్డింగ్ నీట్గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి కనుక మనం చూసినట్లయితే అంతా ఇనప కమ్మలు కనిపిస్తున్నాయి, ఊడు పడిపోతూ ఉంది. 1986లో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా పడిపోయిన పరిస్థితిలో ఉంది, పైనంతా కుంగిపోయింది, లోపలంతా ఇనప చువ్వలు బయటపడుతున్నాయి. అద్భుతమైనటువంటి అందమైన స్టేడియంలో బిల్డింగ్ మాత్రం బాగలేని పరిస్థితి ఉంది. అది కష్టమైనా మీ దృష్టికి మేము తీసుకురావడం మా బాధ్యతగా భావించి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా మన అదృష్టం ఈరోజు శాప్ చైర్మన్ గారు వచ్చున్నారు కాబట్టి వారు కూడా పరిశీలించి దాన్ని ఆలోచించవలసిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రహరీ కూడా ఎంత అందంగా అయితే కనిపిస్తుందో దాని కింద బేస్ అంతా పోయింది, కానీ పైకి సునీల్ కుమార్ గారు ప్యాచ్ వర్క్ చేసి పెయింటింగ్ వేసి బాగుంది సార్. అది కూడా చాలా బాగలేని పరిస్థితి. మీరు అవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మా క్రీడాకారులందరూ కూడా మీకు ఒక రెప్యుటేషన్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు అందజేస్తాం సార్. మరి ఎక్కువ మంది మాట్లాడే గెస్టులు ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ బాధ్యత చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్పడం జరిగింది. అన్నిటికీ మించి ఈ కార్యక్రమం నేను చేయాలనుకున్నప్పుడు ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒక తాత్కాలిక కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని సునీల్ కుమార్ గారు జిమ్ ఇచ్చిన కానించి ప్రహరీ కూడా లైట్లు ఈ స్టేడియం చేసే ప్రతి అభివృద్ధి పనుల్లో నాతో కలిసి నేను చెప్పినప్పుడల్లా వెంటనే నేను చెప్పిన కార్యక్రమానికి అటెండ్ చేస్తున్నటువంటి నా స్నేహితులు రజనీ అయితేనేమి, ఈ టోర్నమెంట్ అప్పుడే రజనీ అయితే రోడ్డులో 3 గంటల పాటు గ్రౌండ్ అంతా చదువు చేస్తే ఎర్రటంగులు నిలబడుతున్నటువంటి రజనీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా లవకుమార్, సుబ్రహ్మణ్యం, నూరు మహమ్మద్, తూర్పుల నాగేశ్వరరావు వీళ్ళతో పాటుగా అనుక్షణం నా పక్కనే ఉండి నేనే పని చేసినా అది చెప్పినా కూడా నాతో పాటు వెన్నుండి చేసినటువంటి జాఫర్, అరుణ్ కుమార్, నిమ్మకాయ రవి, శర్మ, ప్రభాకర్ వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేశానంటే వీళ్ళ సహకారం, వీళ్ళ పాత్ర చాలా గొప్పగా ఉంది. అంతేకాకుండా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిపించాలని మీ స్నేహితులంతా అనుకున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ఫండ్ అయి మీ స్నేహితులే పెట్టుకొని సునీల్ కుమార్ గారు బర్త్డే సందర్భంగా మేము చేయాలనుకున్నప్పుడు చిత్తూరు నుంచి నా స్నేహితులు వెంకటముని అయితేనేమి, తిరుపతి నుంచి బి రమేష్ అయితేనేమి, నరశేఖర్ అయితేనేమి, నారాయణ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఈ టోర్నమెంట్ జరిపేటప్పుడు ఆర్థికంగా ఎలా అని మేము అనుకున్నప్పుడు స్నేహితులంతా ముందుకు వచ్చి మేము సహకారాన్ని అందిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి మా మిత్రుడు భారత పెట్రోలియం నారాయణ భోజన కార్యక్రమం అంతా కూడా బాగా ఏర్పాటు చేశారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ తెలియజెప్పడం నా బాధ్యత కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, ఏమనుకోవద్దు. అదేవిధంగా సుమన్ రెడ్డి నా దగ్గరకు వచ్చి అన్న నువ్వు ఎంత టోర్నమెంట్ అన్న చేయన్నా నేను ఆర్థికంగా నీకు సహకరిస్తానని చెప్పి వచ్చినట్లు తమ్ముడు సుమన్ రెడ్డి 50,000 రూపాయలు నాకు ఇచ్చారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా స్నేహితులంతా కూడా తలా ఒక 10,000 రూపాయలు మేము వేసుకొని సునీల్ కుమార్ గారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో, వారి మీద ఉన్న వాత్సల్యంతోనే ఈ క్రికెట్ టోర్నమెంట్ చేశాము. వారి పుట్టినరోజున అదృష్టంగా మేము భావించి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దానికి అద్భుతమైన క్రీడాకారులు కూడా అందరూ ఆడారు. కాబట్టి మరొకసారి మీ అందరి కరదాల తర్వాత ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. వారు చేసిన అభివృద్ధి గ్రౌండ్ లో గత 30 సంవత్సరాల్లో మనం ఎవరో చూడలేదు. గూడూరులో ఉన్నటువంటి వాళ్ళు అంత అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు వారు పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం అయితేనేమి, నూతన గాలి అయితేమి, యువ నాయకులు రవినాయుడు గారి దగ్గర ఓపెన్ చేయించడం కూడా గూడూరు ప్రజలు మన క్రీడాకారులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా అదృష్టంగా భావిస్తున్నాం. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ చేతుల మీద ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు వారి సహచార సిబ్బంది టీడీపీ నాయకులు అందరూ ఇక్కడ వచ్చినారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరియు మిగతా కార్యక్రమాలు జరిపిస్తారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంత టైం అవుతుంది కాబట్టి తక్కువ మంది చేత చేత మాట్లాడిస్తాను. మరి సునీల్ కుమార్ బర్త్డే జన్మదినం సందర్భంగా గ్రౌండ్ నందు క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరిగింది. అదేవిధంగా జన్మదినం కేక్ను కూడా ఇక్కడ కట్ చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, నాని గారికి, వేదిక పైన ఉన్న వారికి, వేదిక ముందున్న వారికి, క్రీడాకారులకి, అభిమానులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ స్టేడియం గతంలో మిలిటరీ గ్రౌండ్గా ఉండింది. 1984లో ముఖ్యమంత్రిగా అయిన డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఇక్కడ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు ఆయన
గ్రామీణ క్రాంతి పథకం కింద ఇక్కడ స్టేడియంను మంజూరు చేయడం జరిగింది. ఆ స్టేడియంకి దాతలు ₹1,00,000 ఇస్తే క్రూషియల్ బ్యాలెన్స్ కింద గవర్నమెంట్ 2 లక్షలు ఇచ్చింది. ఆ 3 లక్షలతో ఈ యొక్క స్టేడియంని ఏర్పాటు చేయడం అప్పుడు కట్టిన బిల్డింగే. రాజా చెప్తున్నాడు పడిపోతుంది నేను వాస్తవమే. ఆ తర్వాత కూడా 94లో వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నందమూరి తారక రామారావు గారికి అప్పుడు కూడా ఇచ్చి అడిగినప్పుడు శాప్ ద్వారా ₹5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 5 లక్షలతో పైన కట్టడం జరిగింది. చుట్టూ గ్రామాలు లెవలింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ అదేవిధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఆలోచించారు, ఆశించారు. కానీ వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేయని దానివల్ల ఈ పరిస్థితులు వచ్చాయి. స్థానికుడైనటువంటి పాసం సునీల్ కుమార్ని గెలిపించుకున్న దానివల్ల స్థానికేతరులకు స్థానికులకు ఉన్న తేడా కూడా ఈరోజు మనందరికీ తెలుస్తుంది. మన సునీల్ మన గూడూరు అనే నినాదంతో వెళ్ళాము. ఈరోజు ప్రతి చిన్న పని కూడా చేయాలని ఆలోచించి అదే జిందాల్ వాళ్ళు కావచ్చు, పెన్నూరు గంట మధు గారిని కావచ్చు, వీళ్ళందరినీ అడిగి మీరు మా ఊరిని అభివృద్ధి చేయాలా, మా గ్రౌండ్ని అభివృద్ధి చేయాలని వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే ఏదో ప్రహరీ కూడా పెయింట్ చేసాము, జిందాల్ కంపెనీ వారి ద్వారా గ్యాలరీ వస్తుంది, ఓపెన్ జిమ్ వస్తుంది, హాస్పిటల్ ప్రహరీ కూడా టోటల్గా దగ్గర దాపు వారు పెట్టినటువంటి ఇక్కడ పెట్టించినటువంటి ఖర్చు, వారు సొంతం ఇచ్చిన ఖర్చు దగ్గర దాపు ₹60 లక్షల ఈ స్టేడియం అభివృద్ధి చెందిందని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గూడూరు ఈరోజు ముఖ్య అతిథిగా మన శాప్ చైర్మన్ రవినాయుడు గారు, అదేవిధంగా నానాజీ గారు, మదన్ గారు, కరుణాన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాజా ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ పోటీలు సునీల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా జరపడం చాలా సంతోషం. అదేవిధంగా రాజా గారు చెప్పినట్టు గతంలో ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందనేది పూర్తిగా వివరించాడు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఒక్క పైసా మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు. ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత 1 సంవత్సరంలోనే ఇంచుమించు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా మనం సునీల్ కుమార్ గారిని అడిగే హక్కు ఉంది. ఉదయాన్ని కూడా చెప్పాను, మన ఆత్మీయులకి అభిమానులకి అందరికీ కూడా సునీల్ కుమార్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఉదయాన్ని క్రికెట్ పోటీలు స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్పాను. మనకు పూర్తి హక్కు ఉంది కాబట్టి సునీల్ కుమార్ గారిని అడిగి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మమేకమయ్యి తన ఆరోగ్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు ఎంతో మంది వారి బాధితులు వాళ్ళ సమస్యలను తీరుస్తున్నటువంటి ఈరోజు బర్త్డే బాయ్ అయినటువంటి మా మిత్రుడు మా గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, నానాజీ గారికి, మధుకృష్ణ గారికి, కిరణ్ కుమార్ గారికి, మిగతా అందరికి కూడా ప్రతి ఒక్కరికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 2 నిమిషాలు రాజా చెప్పినట్టు మాట్లాడతాను. ఇప్పటి వరకు 1986 జూన్లో ఈ స్టేడియం ప్రారంభించబడింది. 35 సంవత్సరాల అభివృద్ధి ఒక ఎత్తు, కేవలం ఈ 1 సంవత్సరంలో ఈ స్టేడియంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు. అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు కరతాళ చేయారు. ఎందుకంటే ఇంత అభివృద్ధి పనులు, ఇన్ని పనులు, ఎందుకంటే ఈ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నాకు అనుబంధం ఉంది. ఇంచుమించుగా 89 నుంచి ఈ స్టేడియంలో 25 సంవత్సరాల టోర్నమెంట్ నిర్వహిస్తూ ప్రతినిత్యం స్టేడియంకి వస్తున్నాను కాబట్టి ఈ ఒకే 1 సంవత్సరంలో ఇన్ని పనులు, ఇంత అభివృద్ధి ఈ స్టేడియంకు ఒక మహర్దశ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజా చెప్పినటువంటి విరాళాలన్నీ చూస్తే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి లాగా వాడు కూడా ఎక్కడ చేతికి ఎన్నెముక లేకుండా ఎక్కడికి వస్తే అక్కడ ఎవరు అడిగితే సొంత నిధులు కూడా ఇస్తూ అందరిని అభివృద్ధిలో గేమ్స్ డెవలప్ చేయడం కానీ అన్ని కృషి చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లాస్ట్ రాజా చెప్పిన ఒక్కదానికి నా సవరణ సార్ ఎమ్మెల్యే గారు, ఈ బిల్డింగ్ అయితే నిజంగా చాలా డిలాపిలేటెడ్ కండిషన్ లో ఉంది. శాప్ చైర్మన్ గారు ఉన్నారు, మీరు ఈ బిల్డింగ్ ఇంపార్టెంట్ కాంపౌండ్ వాల్ కంటే కూడా, ఎందుకంటే దీని బిల్డింగ్ చాలా కండిషన్ బ్యాడ్ చూస్తానికి ఎట్లా ఉంది, కానీ మీరు ఒకసారి పరిశీలించి వీలైతే అవకాశం ఉంటే బిల్డింగ్ ని కానీ కొత్త బిల్డింగ్ కానీ కట్టగలిగితే ఇంక దీనికి మహర్దశ కలిగినట్టే సార్ ఈ స్టేడియంకి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ సొంత పుట్టినరోజులాగా అంటే మన ఎమ్మెల్యే మనకి ఇంత సహకరిస్తున్నారు కాబట్టి ఆ పుట్టినరోజు పండుగ మనల్ని
అందరూ భావించి ఈరోజు గూడూరులో అన్ని దగ్గరలో అద్భుతంగా పుట్టినరోజు జరుపుకున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు బర్త్డే విషయం మరొకసారి వారికి తెలియజేస్తూ ఈ అభివృద్ధికి వారు చేసిన సాధారణ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏం చెప్పాలంటే మేము చాలా పెత్తరపలికాలు ఇంటర్మీడియట్లో రోజు తగులు కొట్లాట్లు కేసులు అన్నిటికీ మా రాజా నాకు పూర్తిగా అండదండలుగా ఉన్నాడని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే నా ఎదురులో కూడా కారణం కూడా రాజా కూడా ఉన్నాడు. సునీల్ కుమార్ ఎవరిని కొట్టేది రాజా, చెప్పేది మాత్రం సునీల్ కుమార్ కొట్టాడు. కాబట్టి మా రాజా ఈ గ్రౌండ్కి కన్వీనర్ కావడం, ప్రతి ఇష్యూ కూడా డిస్కస్ చేయడం, చెప్పిన విషయాలని కూడా చాలా బాగా చెప్పాడు. మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని యువకాలంలో వెన్నంటి ఉండి మొత్తం ఈ రాష్ట్రం మొత్తాన్ని దగ్గరుండి తిప్పినటువంటి మా రవినాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లోకేష్ బాబు గారు వస్తున్నారంటే ముందు రవినాయుడు గారు ఎంట్రీ, తర్వాత లోకేష్ బాబు గారు. ఎట్లా పోవాలా, ఏ విధంగా పోవాలా, ఏం చేయాలా, ఎక్కడ ఏం చేయాలో కూడా మా రవినాయుడు గారు చెప్పేది. అట్లాగే తల్లి భువనేశ్వరమ్మ గారి మీటింగ్ కూడా గూడూరులో కూడా కండక్ట్ చేసిన కూడా మా రవినాయుడు గారు అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం. రవినాయుడు గారు అంత తేలిక మనిషి కాదు, అన్ని ఆరితేరినోడు. ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని కేసులు పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నీ ఎదుర్కొని నిలబడి ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా తానాకి నానాజీ గారు ఇప్పుడే చెప్తున్నాడు, మరి శ్రీడు కుమారు చేతికి ఎముక లేదని. నా చేతికి ఎముక కదా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా నాని గారు, బావ గారు, గంగాప్రసాద్ గారు కారణం. నేను చేసిన సహాయంలో ఆయన పూర్తి సహాయం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎప్పుడు నేను ఏం చేసినా ఆయన సహాయం లేకుండా నేను చేయను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే నాకు పూర్తి ఆర్థిక సహాయం చేసింది మా గంగాప్రసాద్ గారు అని చెప్పి ధైర్యంగా ఎక్కడ కూడా చెప్పేటువంటి కార్యక్రమం. అందుకని ఏమి కావాలన్నా ముందు సార్తో మాట్లాడతాను, తర్వాత ఆయన ఓకే అంటే నేను ఆయన ద్వారా సహాయం చేసే కార్యక్రమం చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే వేదిక మీద నుండి మా రాష్ట్ర నాయకులు, పెద్దలు, మున్సిపల్ వైస్ చైర్మన్ మా అన్న మా కిరణన్న గారికి, అలాగే పెద్దలు మా శ్రేయోభిలాషి, నన్ను ఎంతో అభిమానించే మా పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఎక్కడ ఏమి కావాలన్నా ఒకసారి ఫోన్ చేసి మదయ్య అంటే అన్నా నేనున్నానన్నా అని మా సహాయం చేసే మా మధునాయుడు గారికి, అలాగే మా శ్రీనివాస్ గారికి, పేరు మా నెక్కంటి శ్రీనివాస్ గారికి, సీఫుడ్ శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్యంగా పెద్దలు పార్టీ అధ్యక్షుడు పులం శ్రీరన్న గారికి, రాజు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మా సర్వోత్తమ రెడ్డి గారికి, అలాగే పెద్దలు నల్లపరెడ్ల వారసుడు మా శ్రేయోభిలాషి మా వినోద్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా నాయకులు మా జలీల్ అహ్మద్ గారికి, మా రహిమాన్కి, మా పిల్లిళ్ళ సేనాయికి, మా శివాకి, మా మస్తాన్ నాయుడు గారికి, పెంచలేకి, అలాగే నాతో పాటు ఎలక్షన్లో పూర్తిగా ఇచ్చినటువంటి జనసేన నాయకులు అధ్యక్షుల వారు మా అల్లుడికి, అట్లాగే చంద్రనీళ్ళు మా అల్లుడు ఉంటాయి, అట్లాగే సర్వత్రెడ్డి, అట్లాగే మా యూత్ నన్ను వెంటాడి కాపాడినటువంటి మా ప్రణీత్ యాదవ్ గారికి, మా పెద్దన్న వైఎస్ఆర్ గారి అబ్బాయి మా శ్రీనివాస్ రెడ్డి గారికి, నా మిత్రుడు రమేష్కి, నా మరో ముఖ్యమిత్రుడు నా రూమ్మేట్, నా క్లాస్మేట్ మా నారాయణ గారికి, మరో ముఖ్యమిత్రుడు నన్ను కేసు ఎక్కించినటువంటి మా వెంకటముని గారికి, అలాగే మహిళా నాయకురాలు మా శ్రావణమ్మ గారికి, లేలమ్మ గారికి, పెద్దలు డిఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న తప్పులు పేర్లు ఏమన్నా మర్చిపోతే క్షమించండి. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చెప్పిందంతా కరెక్టే. ఎందుకంటే మా మునిగిరికి ఈ గ్రౌండ్తో చాలా సంబంధం. మా రాజాకి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాడు, ఏదైనా అనుకుని చేయాల్సిందే. దానికోసం ఎంత దూరమైన పోరాటేటువంటి మనస్తత్వం మా రాజాకి.
ఆ రాజా పోరాట ప్రతిఫలన ఈరోజు ఈ యొక్క గ్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు హాస్పిటల్ రోడ్డు, హాస్పిటల్ గోడ శాంక్షన్ చేసినటువంటి మా మంచి కలెక్టర్ మా వెంకటేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఓపెన్ జిమ్ అందించినటువంటి మా పెన్నూరు మధు గారికి, నెక్కంటి రాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే జిందాల్ మినీ గ్యాలరీని ఇచ్చినటువంటి మా జిందాల్ కంపెనీ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడే మా రవి గారికి చెప్పేది రిక్వెస్ట్ సార్, ఏం చేసినా మనం చేసాం. మనం అంటే ఏంది, తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్నా నందమూరి తారక రామారావు, ఈనాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు ఈ స్టేడియంలో కానీ గూడూరు కానీ ఏం చేసిన దాఖలాలు లేవు. ధైర్యంగా చెప్తాం మేము. ఎందుకంటే గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చేసిన పనులే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు పనులే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనం చేసిన పనులే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరయ్యా, నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఆ సత్తా ఉండేది ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ తప్ప ఆ ఖర్చు ఎవరికి లేదని చెప్పి ధైర్యంగా చెప్తాం. ఎక్కడికైనా చెప్పగలుగుతాం మేము. ఎందుకంటే ఆ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ ధైర్యం చేస్తాం అనేటువంటి నమ్మకం ఒకటి ఉంది. మాతో అందరూ కూడా పారిశ్రామికతలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ డెవలప్మెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా రాజా చాలా చెప్పాడు. ముఖ్యంగా ఈ బిల్డింగ్ నిజంగా చాలా అధ్వాన పరిస్థితుల్లోనూ మునీష్ గారు కూడా విషయం చెప్పారు. కాబట్టి మా సోదరుడు సార్ చైర్మన్ గారు ఉన్నారు, దయచేసి బిల్డింగ్కి నిధులు మంజూరు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మీరు ఒక ప్రామిస్ చేశారు మాకు, వాట్లో ఇండోర్ స్టేడియం సార్ గతంలో 50% కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఆపేశారు. దానికి మీకు ఆల్రెడీ మా జిల్లాలో ప్రపోజల్ కూడా మీకు పంపించారు సార్. దయచేసి అది శాంక్షన్ ఇస్తారని ఫస్ట్ శాంక్షన్ అది ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఆల్రెడీ ఆగిపోయింది వర్క్ సార్, అది చేస్తే బాగుంటుంది సార్ అని మేము చెప్పాము, మీతో మాట్లాడని చెప్పాడు సార్. సార్ రేపు ప్రకటిస్తారు, నాకు తెలుసు మా రవి గారు మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఇది అది 2 ప్రకటించమని చెప్పి కోరుతున్నా. మిగతాన్ని చిన్నగా చేసినా ఇబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చేయాల్సిన అవసరం సార్. క్రీడాకారులు అల్లూరు ఆశా స్టేడియం అంటే క్రీడలకు పుట్టినీళ్ళు. హాకీ అన్నా అలాగే క్రికెట్ అన్నా రాజా చెప్పినట్టు విలువిద్య అన్నా కానీ గూడూరులో టాప్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేటువంటి పెద్ద క్రీడాకారులు మా గూడూరులో ఉన్నారు సార్. హాకీలో కానీ క్రికెట్లో కానీ విలువిద్యలో కానీ గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు నేర్పించినటువంటి కోచ్లు కూడా బ్రహ్మాండమైన బిడ్డలు ఇక్కడ ఉన్నారు సార్. కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మా గూడూరుకి మంచి పేరు వస్తుంది. మా వాళ్ళకి ఆ స్థాయి ఉంది, ఆ స్తోమత ఉంది, ఆ టాలెంట్ ఉంది మా వాళ్ళకి. కాబట్టి ఆ టాలెంట్ని మీ దయ వల్ల కొద్దిగా మెరుగుపరిస్తే, అన్ని సౌకర్యాలు కల్పిస్తే మా వాళ్ళు బ్రహ్మాండంగా గూడూరు రాణిస్తారని చెప్పి మా రవి గారికి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా ఒక 5 పనులు ఇచ్చినాను సార్. మీకు అన్నీ ఇస్తాను రికమెండేషన్ ద్వారా. ప్రయారిటీ బేస్ శాంక్షన్ చేయండి సార్, ఇబ్బంది లేదు సార్. మనం ఇంకా 4 సంవత్సరాలు ఉంటాం, లేదా 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాం సార్. ఈ 3.5 సంవత్సరాల లోపల ప్రయారిటీ బేస్ పనులు చేయండి సార్ దయచేసి. ఫస్ట్ పని మా కోటలో మినీ స్టేడియం, సెకండ్ ఈ బిల్డింగ్, మిగతాయి ఈ లెవెలింగ్, దీనికి సంబంధించిన లెవెలింగ్ కూడా మాకు అవసరం సార్. కాబట్టి అవన్నీ ఒక 5 డిమాండ్స్ ఇచ్చినాం సార్. మీకు అవన్నీ చూసి పరిశీలించి మాకు సహాయం చేయమని చెప్పి కోరుతున్నాం సార్. గూడూరు నెల్లూరులో మారినా మీకు అదే అనుమానం. ఎందుకంటే మన క్యాబినెట్లో బాబు గారు మాట్లాడారు, ఏమని గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలుపుదాం అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడి డిస్కస్ అయ్యింది. కాబట్టి మీరు అనుమానం పడుతున్నారు, మళ్ళీ కలిపేసి ఎట్లా, మళ్ళీ డబ్బులు ఎట్లా ఇవ్వాలని సార్. దయచేసి మీరు ముందు శాంక్షన్ ఇవ్వండి సార్. ఎట్లా ఒకటి మీరే ఉంటారు కదా, మాట్లాడు కదా, సాఫ్ చైర్మన్ అయితే మీరే కదా, మీ ద్వారా ఏ విధంగా కావాలో విధంగా చేసుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందువల్లంటే మా గూడూరు ప్రజల ఆశ సార్ అది ఎప్పటి నుంచో. పొలిటికల్గా నాకు బెస్ట్ ఏంటి తిరుపతి పొలిటికల్గా, కానీ నాకు పొలిటికల్ అవసరం లేదు సార్. మా గూడూరు ప్రజల మనోగతం అయితే అవసరం సార్, తీరాలి సార్. కాబట్టి బాబు గారి దృష్టిగా ఉంది. అలాగే మన నాయకుడు, మన యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మనల్ని కాపాడే నాయకుడు దృష్టి కూడా పెట్టినాం సార్. మా లోకేష్ బాబు దృష్టి గారు కూడా, ఆయన కూడా చాలా
పట్టుదలతో చేస్తామని చెప్పి కూడా నాకు చెప్పారు సార్. కాబట్టి మీ వంతు సహాయం కూడా మీరు చేయాలి సార్. ఎందుకంటే లోకేష్ బాబు గారు మీ మాట వింటారు సార్, మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎంత కామ్గా ఉన్నా మేము చూసిన వాళ్ళం ముందు నుండి మీరు మీ పరిస్థితి అంతా కూడా. కాబట్టి గూడూరుకి ఆ సహాయం చేయమని చెప్పి మా శాప్ చైర్మన్ గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మాకు అవసరం కూడా ఖచ్చితంగా మా గూడూరు నిధుల్లో పోతే ప్రశాంతంగా ఉద్యోగస్తులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ మా ఆహ్వానాన్ని మందించి మా రవినాయుడు గారు ఇక్కడికి వచ్చారు. దానికి గూడూరు ప్రజల తరఫున అందరూ ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే గతంలో షాప్ చైర్మన్ ఎవరో మా గూడూరు వాళ్ళు తెలియదు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళు ఏమా పోయిన 5 సంవత్సరాల్లో ఎవరున్నా ఈ గ్రౌండ్ పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మరి విచిత్రం అంటే మన గూడూరు పల్లికి చెప్తాను. ఆయన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశాను. ఆ స్థలంలో మా మునిగిరిషి గారికి కూడా తెలుసు, ఆయన కూడా వస్తున్నాడు. అంటే నేనేంటంటే ఒక మంచి ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూడూరులో కోటలో శాంక్షన్ చేశాను, టెంట్లు కూడా అయిపోయినాయి. కానీ వాళ్ళు క్యాన్సిల్ చేసి నేను ఓడిపోయిన తర్వాత 2 రోజులకి శిలాపాక మాయం చేశాడు. అంటే అంత అన్యాయం కూడా గూడూరులో చూడండి. అంటే లోకల్ వాళ్ళు అయితే ఆ బాధ ఉంది కదా, మన నాన్ లోకల్ వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళు ఈ కథలన్నీ. ఇండోర్ స్టేడియం నేను శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు టోటల్గా. అట్లా అంబేద్కర్ భవన్ నేను శాంక్షన్ చేస్తే ఇక్కడ టౌన్ హాల్ పక్కన నేను కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఎంత అన్యాయం చూడండి. అంటే మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత గూడూరు ప్రజలదే, ఇంకోటి అయితే కాదు నేను తెలియజేస్తున్నా. 100 చెప్పినా ఈరోజు ప్రశాంతంగా ఈ రాష్ట్రం ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలు చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడు. కానీ సరే గతంలో ఏం చేయాలన్నా భయం, ఎప్పుడు లోపలేస్తారో తెలియదు, ఏ కేసు పెడతారో తెలియదు, ఎస్సీ ఎస్సీ కేసు పెట్టేటువంటి పరిస్థితి. ఈ విధంగా మన రాష్ట్రం అన్యాయంగా ఉండేది. గూడూరులో అయితే మరీ అన్యాయం. మార్కెట్ కట్టారు, చూసారు ఏ విధంగా కట్టారా? ఆ మార్కెట్ ఎవరన్నా ఆడ చేరతారా? ఆడ వ్యాపారం జరుగుతుందా? ఏదో కట్టేశారు అంతే. ఈ విధంగా నాశనం చేశారు గూడూరు టౌన్ని. ఒక్క రోడ్డు కూడా వాళ్ళు వేసినటువంటి దాఖలాలు లేవు. నీళ్లు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు గతంలో 5 సంవత్సరాల్లో. మేము వచ్చిన తర్వాత కిరణన్న నీటిపైన ఇంట్రెస్ట్ తీసుకుని ఈరోజు బ్రహ్మాండంగా గూడూరు టౌన్లో నీళ్ళు ఇస్తున్నాం. త్వరలో కూడా 2 పూటలు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన క్యాన్సర్తో ఒక అమ్మాయి బాధపడుతుంటే ఆయన దృష్టికి తీసుకెళ్తే రిక్విత్ 13 సంవత్సరాలు పోటీపాలెం అమ్మాయికి 12 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇప్పుడు పంపించాడు. అది కూడా మా రవికుమార్ గారి చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇవన్నీ కూడా మరొకసారి మా రవి గారికి అన్వయించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు. మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వ పాఠశాలలు ఒక 15 స్పోర్ట్స్ కిట్స్ అందిస్తున్నారు సార్. మా ఈ నిర్వాహకులు వాళ్ళ సహాయకులు అవి మొత్తం వాలీబాలు, అలాగే త్రోబాలు, టెన్నికాయట్ ఇవన్నీ కూడా 15 కిట్లు ప్రతి స్కూల్కి ఒక కిట్ అందిస్తున్నాం సార్. దయచేసి అది అందిస్తున్నటువంటి ఆ సహాయకులకి, ఈ నిర్వాహకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రవినాయుడు గారిని మట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం సార్. నేను అన్నగా భావిస్తూ, నేను విద్యార్థి దశలో ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు సునీల్ అన్న తెలుసు. ఎందుకంటే సునీల్ అన్న రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే మొదలైంది. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతికి ఎలక్షన్ అబ్జర్వర్ కూడా సునీల్ అన్న గారిని తిరుపతికి వేయడం జరిగింది. ఆ రోజు ఎలా ఉన్నారో ఎమ్మెల్యే అయినా, ఇంకో స్థాయికి వెళ్ళినా, రేపు భవిష్యత్తులో మంత్రి అయినా, ఏం జరిగినా సునీల్ అన్న గారు ఎప్పుడు నిర్మలమైన మనస్తత్వంతో ఉంటారు. అన్నకి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను అక్కడే శాంతో అన్న బొమ్మ చేశాడు. నేను 30 చూసా. నా మనసులో ఉండేది 30 ఏళ్ళు సునీల్ అన్నకి, మాకంటే ఇంకా ఉంటారు. నేను అదే నాని అన్న అంటున్నా అని చెప్పా. నాని అన్నకి, అన్న 30 ఏళ్ళని రాయించుకున్నారన్న, మరి ఇంత దుర్మార్గం, నాకు 36 నాన్న 30 ఏళ్ళు చెప్పి రాయించుకున్నాను, 30 ఏళ్ళన్నా రాయించుకోవాలి కదన్నా అంటున్నా. కాబట్టి ఆయన నవ యువకుడు, ఇంకా 100 సంవత్సరాలు
మీ ఆశీస్సులతో, మీ దీవెనలతో ఈ నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా కోరుకుంటా. ఆ దేవుడి ఆశీర్వాదం, అల్లా ఆశీర్వాదం, జీసస్ ఆశీర్వాదం ఆయనకు ఉండాలని కూడా ఈ వేదిక ద్వారా ప్రార్థిస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు కూడా సునీల్ అన్న గారికి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వేదిక పైన ఉన్న నాని అన్న గారు, ఇంకందరూ కూడా పెద్దలు ఉన్నారు. సునీల్ అన్న ప్రతి ఒక్క పేరున చదివారు. మీడియా వారికి, అదేవిధంగా పుర ప్రముఖులకు, క్రీడాకారులకు, అసోసియేషన్ వారికి, ఫెడరేషన్ వారికి, కోచెస్కి, రెఫరీస్కి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు సునీల్ అన్న గారి పేరు మీద క్రికెట్ నిర్వహించడం, ఆ నిర్వహించిన తర్వాత బహుమతి దినోత్సవానికి నన్ను పిలవడం జరిగింది. ఆ నిర్వాహకులకు నాయకత్వం వహిస్తున్న రాజా గారికి, అదేవిధంగా ఎక్విప్మెంట్ వాటికి సంబంధించి ఇస్తున్న ఇక్కడ మధు గారికి, అదేవిధంగా జిందాల్ కంపెనీ గారికి, మన యలహంక ఫుడ్స్ నెగటి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాను. సునీల్ అన్న గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నాకు ఏ సందర్భంలో మాట్లాడినా, నన్ను ఇక్కడ సార్ అని పిలిచారు కానీ నన్ను పేరు పెట్టి పిలిచినా, రే అని పిలిచినా, తమ్ముడు అని పిలిచినా నాకు సునీల్ అన్న అంత అనుబంధం ఉంది. ఎందుకంటే నేను తెలుగు యువత అధ్యక్షుడిగా ఈ పార్లమెంట్లో ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించి నువ్వు వచ్చి ప్రోగ్రాం చేసుకో. చాలా మంది రాజకీయ నాయకులు నేను చూసా. నేను విద్యార్థి నాయకుడిగా 16 సంవత్సరాలు ఉన్నా, యువజన నాయకుడిగా ఉన్నా. చాలా మంది నేను ఉంటేనే ప్రోగ్రాం చేయండి, నేను లేకపోతే చేయొద్దని చెప్పిన చాలా మంది నాయకులు నేను విన్నా. కానీ సునీల్ అన్న గారు మన పార్టీ తరఫున ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు చేయండి, మీరు వచ్చి చేయండి, నాకు ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. ఇది పార్టీ కార్యక్రమం, పార్టీ బాగుంటేనే నేను బాగుంటాను, నేను బాగుంటే పార్టీ బాగుంటుందనే మనస్తత్వం కాదు సునీల్ అన్నది. అలాంటి నాయకత్వంలో నేను కూడా ఈ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఇక్కడ పనిచేసి నాకు అంతో ఇంత పేరు వచ్చిందంటే సునీల్ అన్న గారి సహకారం కూడా నాకు ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ ప్రోగ్రాంలు కూడా తిరుపతి, కాళహస్తి తర్వాత ఎక్కువ ప్రోగ్రాంలు చేసింది కూడా గూడూరు నియోజకవర్గంలో మరొకసారి తెలియజేసుకున్నాను. చాలా కార్యక్రమాలు చేశాం, సునీల్ అన్న ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చేశాం. అయినా కూడా నా తమ్ముడు చేసేసి పోయారని చెప్పి ఎప్పుడు వెనుదట్టాడు తప్ప నన్ను ఎప్పుడు ఆపలా. అయితే ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని. ఆ రోజు ఈ రోజు ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడలను ప్రోత్సహిస్తున్నారు, క్రీడలకి సహకరిస్తున్నారు. ఆ రోజు హైదరాబాద్లో యాప్రో గేమ్స్ పెట్టా, ఏషియన్ గేమ్స్ పెట్టా. ఈరోజు గచ్చిబౌలిలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగిందన్నా అది చంద్రబాబు నాయుడు గారి కృషే. ఈరోజు మిస్ వరల్డ్ జరుగుతోందంటే ఆ ప్రాంతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈరోజు ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు క్రీడలు కానీ, వేరే యాక్టివిటీస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏది జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారే కారణం. దాని తర్వాత క్రీడలకు ఇన్సెంటివ్స్ కానీ, ప్రోత్సాహాలు కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీలు తీసుకొని రావడం కానీ ఆ రోజు తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రం విడిపోయింది. క్రీడాకారులు కూడా ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19లో ఆ రోజు 2016లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొని వచ్చి 2% ఇన్సెంటివ్ని, 2% జాబ్ రిజర్వేషన్ ఇచ్చి ఇన్సెంటివ్ ప్రకటించి ఆ రోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. ప్రోత్సహించడంతో పాటు ఏదైతే రూరల్ గేమ్స్ ఉన్నాయో, రూరల్ ప్రాంతంలో కూడా ఏ నియోజకవర్గంలో అయినా క్రీడల్లో రాణించాలనుకుంటే ఆ నియోజకవర్గంలో పిల్లలు పోయి బయట ఆడే పరిస్థితి ఉండకూడదు, ఆ నియోజకవర్గంలో ఆడుకోవాలని చెప్పి ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు తీసుకొని వచ్చి ఆ రోజు 10 నియోజకవర్గంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేసి ఇప్పుడు సునీల్ గారు చెప్పిన ఏదైతే కోట మండలంలో ఆ రోజు క్రీడా వికాస కేంద్రం ఉందో ఆ రోజు
మళ్ళీ మొదలు పెడుతున్నాం. దాంతోపాటు మొన్ననే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఈరోజు క్రీడాకారులు కూర్చు ఈరోజు మీరు మెడల్ వస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో కూడా తీసుకొని రావడం జరిగింది. మంచి ఇన్సెంటివ్ తీసుకొని వచ్చాం. గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో కానీ వస్తే 7 కోట్ల ఇన్సెంటివ్ కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు సునీల్ అన్న గారు ఏ సందర్భంలో ఎక్కడైనా కూడా తమ్ముడు నా గూడు నియోజకవర్గానికి ఏం చేస్తున్నామని మొదటి నుంచి అడుగుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాం. అన్నగారి జన్మదినాన్ని సందర్భంగా ఒక తమ్ముడుగా శాప్ చైర్మన్ గా ఈరోజు మాటిస్తున్నా. ఏదైతే కోట మండలంలో ఆగిపోయిందో ఆ క్రీడా వికాస కేంద్రాన్ని పూర్తి చేస్తాం. దాంతో పాటు ఏదైతే ఊడూరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఉందో దీంట్లో కూడా ది బెస్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాంతో పాటు మెరుగైన వసతులు టర్ఫ్ లాగా తీసుకొని వచ్చి నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ ప్రాంగణాన్ని ఖచ్చితంగా ఒక అకాడమీ లాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సునీల్ అన్న గారికి హామీ ఇస్తూ, ఇది నా హామీ కాదు సునీల్ అన్న గారి హామీ. ఎందుకంటే నేను వేరు కాదు, మా సునీల్ అన్న వేరు కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నా నాకు అన్నతో సమానం అనేసి. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడలను ప్రోత్సహించబడాలి. ఎందుకంటే క్రీడల్లో కానీ రాణించగలిగితే మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు, శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. ఎటువంటి సమస్య వచ్చినా తట్టుకునే శక్తి సామర్థ్యం ఒక్క క్రీడాకారుడికే మాత్రమే ఉంటుందని చెప్పి గ్రహించిన ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు. చాలా మంది విద్యాశాఖ మంత్రులు చూసాం. మొన్న కూడా ఒక మాటలు రాని విద్యాశాఖ మంత్రిని చూసాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయింది, మన పని అయిపోయింది అనుకునే విద్యాశాఖ మంత్రులు చూసాం. కానీ ఈ రోజు కింది లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలి. దాంతో పాటు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని ఆలోచిస్తున్న ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఇంతకుముందు సునీల్ అన్న గారు కొన్ని స్కూల్స్ ఎక్విప్మెంట్ ఇస్తా అని చెప్పారు. నారా లోకేష్ గారు కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి స్కూల్ కి హై స్కూల్ కి 30,000 రూపాయలకు సంబంధించిన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇచ్చేదానికి ఇప్పటికే టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. 48 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అకాడమిక్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్ కి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తో పాటు దాంతో పాటు ఎస్సీ కాంపౌండ్స్ కింద ఎస్టీ కాంపౌండ్స్ కింద ఏదైతే నిధులు ఉన్నాయో ప్రతి దాన్ని స్పోర్ట్స్ ఉపయోగించే విధంగా చేస్తాం. దాంతో పాటు ఈ నియోజకవర్గంలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి సాయి శక్తులాగా ప్రయత్నం చేస్తూ, అది కూడా ఇక్కడి నుంచి నేను చెప్పేసి మాట ఇచ్చేసి వెళ్ళిపోవడం లేదు. ఆగస్టు నాటికి కోట మండలానికి సంబంధించిన ప్రక్రియనంత సునీల్ అన్న గారికి బర్త్డే సందర్భంగా, ఎందుకంటే ఆయన చొరవైంది, నేనేదో శాప్ చైర్మన్ గా మాట ఇచ్చామో కానీ ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆయన కృషే. ఎందుకంటే ఎప్పుడు ఈ నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నారు, యువత గురించి ఆలోచిస్తున్నారు, ఈ నియోజకవర్గ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నా నియోజకవర్గం ఇంకొక 15 సంవత్సరాల తర్వాత టాప్ 10 నియోజకవర్గాల్లో అభివృద్ధి నియోజకవర్గాల్లో నా గూడు నియోజకవర్గం ఉండాలి. వ్యాపారంగా, ఇండస్ట్రీస్ గా, ఉద్యోగ పరంగా, టూరిజంగా, అదేవిధంగా సాంస్కృతిక పరంగా, అదేవిధంగా వైద్యం పరంగా, విద్యా పరంగా అన్ని విధాలుగా ఒక ఎకో హబ్ లాగా ఉండాలని ఆలోచిస్తున్న ఒక నవ యువకుడు లాగా ముందుకెళ్తున్న మన సునీల్ అన్న గారికి మేము కూడా అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది. దాంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడికి మంచి చేయాలని ఆలోచిస్తున్న మన శాసనసభ్యుడికి అండగా యువత ఉండాలి. యువత ఉండడంతో పాటు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కూడా మనం తీసుకుంటున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమంలో అయినా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూడా తెలియజేసుకుంటూ, ఇంత బ్రహ్మాండంగా క్రికెట్ మ్యాచ్ పెట్టి ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టి దాంతో పాటు హాకీ ప్లేయర్స్ చూసాం. ఈ రోజు ఎంతమంది హాకీ ప్లేయర్స్ ఉన్నారు. నేను కూడా సునీల్ అన్న గారు ఇప్పటికే మాకు ఆల్రెడీ నాకు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని. మీకు కూడా హాకీ ప్లేయర్స్ కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మీరు బెస్ట్ గా ట్రైన్ అవుతారు. మీ కోచ్ కూడా నన్ను సునీల్ అన్న గారు ఒక కోచ్ కూడా అడిగారు, ఇక్కడ కోచ్ కూడా ఇస్తాం. కోచ్ తో పాటు ఈ పరిసర ఈ గ్రౌండ్ ని ఎన్ని విధాలుగా మీకు ఉపయోగపడాలో మల్టీపర్పస్ గా
మీకు ఉపయోగపడే విధంగా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక మాట చెప్పాలి. నేను ఈ గ్రౌండ్ ముందు వీడియో చూసా, తర్వాత వీడియో చూసా, ఈ గ్రౌండ్ ముందున్న వీడియో చూసా, తర్వాత వీడియో చూసా. చాలా మంది నేను శాసనసభ్యుల్లో నేను 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 83 నియోజకవర్గాలు నేను తిరిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా. చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వాల మీద ఆధారపడతారు, లేదంటే మనం చేద్దామని ఆలోచించే నేను ఎవరిని తక్కువ చేయడం. కానీ స్వతహాగా ప్రభుత్వం సహాయం ఉన్నా లేకపోయినా నేను ఒక శాసనసభ్యుడిగా నేను ఏమి చేస్తే నా బిడ్డలకు మంచి జరుగుతుంది, ఇక్కడున్న వాళ్ళకి ఏం క్రీడాకారులకు మంచి జరుగుతుందని ఆలోచించి ఈ ప్రాంగణాలంతా పరిశుభ్రపరిచి ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వచ్చి ఈరోజు చేసిన ఆ వీడియో నేను చూసిన తర్వాత నేను కూడా దాదాపు 120 మంది ఎమ్మెల్యేలకి నేను ఈ వీడియోని షేర్ చేశాను. ఈ వీడియోని షేర్ చేసిన తర్వాత అన్న వీడియో చూసిన తర్వాత 16 మంది శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గంలో ప్రాంగణాలు పరిశుభ్రపరిచే కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి నేను కూడా సునీల్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాకు మీరు చేసిన కార్యక్రమం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శమైంది. మీరు ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ మిమ్మల్ని మేము కొనియాడడంలో తప్పే లేదు. మేము కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి సునీల్ అన్న అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే సౌమ్యులు, మంచివారు, ఎప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధి గురించి తప్ప ఏ కాంట్రవర్సీ ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ది బెస్ట్గా ముందుకెళ్తున్న 10-20 మంది ఎమ్మెల్యేలో టాప్లో ఉన్నారంటే సునీల్ అన్న గారు ఒకరు. కాబట్టి ఎప్పుడు లోకేష్ గారి గుండెల్లో, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఉండే మన సునీల్ అన్న గారికి అండగా మేము కూడా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఈ సునీల్ అన్న గారికి ఒక పెద్ద అదృష్టం ఆయన ఫ్రెండ్స్ ఎప్పుడు మొదట నాకు చాలా మంది నేను ప్రతిపక్షంలో కూడా చూసా, నా క్లాస్మేట్స్ అని పరిచయం చేస్తారు. ఈరోజు ఆయనకి కుడి భుజంగా ఎడమ భుజంగా అండగా ఉంటున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జన్మభూమి. మరొకసారి సునీల్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. చూడాలా? ఓకే గజరేనా రండి. దీపు హాకీ మన జన విజ్ఞాన వేదిక ఫాస్ట్గా దిగేసండి, అటుపక్క వెళ్ళిపోండి. సరే, ఇదంతా మీకు మేమందరం క్రీడాకారుల కృతజ్ఞతగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే అన్నా ఇటు చూడాలా? ఓకే ఓకేనా? ఓకే గ్రౌండ్లో లవన్నా ఇటు చూడు. ఓకే నెక్స్ట్ వాలీబాల్ క్రీడాకారులు సార్ ఇటు చూడాలా? ఓకే వాలీబాల్ క్రీడాకారులు సార్ అందరికీ మీకు 2 రోజుల పత్రిక విషయం చెప్పడానికి గ్రౌండ్లో అన్ని కార్యక్రమాలు కష్టపడుతున్నారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శరత్ ఓకే ఆడి కూడా మాకు చేశారు, వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతాను. మహేష్, నాని
కృష్ణ. ఓకే ఓకే సార్. మహేష్ సుధా కృష్ణ. మా ఓకే ఓకే ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క టీంకి కూడా ఒక మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమెంటోలో ఆ కెప్టెన్ సుమన్ రెడ్డి, ఎంసీఆర్ టీమ్ 2 కెప్టెన్ సుమన్ రెడ్డి, మౌలాలి శంషుద్దీన్, ఆర్ఈసీసీ శంషుద్దీన్ లేడా? ఓకేనా ఓకేనా ఓకే అయిపోయింది. ఓకే ఓకేనా తమ్ముడు కొట్టాడు ఫోటోలు నువ్వే ఇవ్వాల్సింది ఫోటోలో నేనేం తీస్తా. ఓకేనా రవి ఉంటాయండి ఈ టోర్నమెంట్ సంబంధించి. ఈ ఇండివిజువల్ ప్రైజెస్ అన్ని కూడా బెస్ట్ బ్యాట్స్మెన్, ఎవరు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేది ఆ యాప్లోనే వచ్చేస్తాయి. అంతేగాని మేము ప్రత్యేకంగా అజ్జీ వెంకటేశ్వర్లు ఓకే సార్. పట్టుకోది ఓకే. జరిగింది. ఆసిఫ్ 100 తను డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్లేయర్ అంటే గూడూరు క్రికెట్ క్లబ్ మెంబరు. అలా బెస్ట్ బ్యాట్స్మెన్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎం మనోజ్ 38 runs. నెక్స్ట్ రన్నర్స్ టీం రెడీగా ఉండండి. జిఎస్ఐ కాబట్టి గెలుపు ఎవరో ఒకరిది వశం అవుతుంది కాబట్టి ఈరోజు రన్నర్స్గా మిగిలారు. చెన్నూరు గ్రామీణ ప్రాంతమైన అక్కడి నుంచి మంచి క్రీడాకారులు వచ్చి గూడూరులో వాళ్ళ ప్రతిభని ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు చెన్నూరు క్రీడాకారులందరికీ అలాగే విన్నర్స్ టీమ్ నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అధ్యక్షులు కె మునిగిరీష్ గారు కూడా ఈ టీంతో పాటు కప్పు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ టీంలో చాలా మంది కూడా అండర్-19, అండర్-16 నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ ఆడిన వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ ఆడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. తేజ, ఇండివిజువల్ ప్రైజెస్ తీసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో తీసుకోండి. కూర్చోవాలి అందరూ. ఓకే సార్. అన్నా అందరూ అటు చూడాలా? ఓకేనా ఈ ప్రోగ్రాం రావాలని చెప్పి హుకుం జారీ చేశారు ఎమ్మెల్యే గారు. ఎక్కడ కనిపిస్తే వస్తున్నావా లేదా 5:30 కదా ఉండాలని చెప్పారు ఎమ్మెల్యే గారు. అందుకే మసీపట్నం నుంచి బయలుదేరి వచ్చాను. శర్మ, అరుణ్ అందరూ చప్పలతో అభినందన తెలియజేస్తే బాగుంటుంది. అదేవిధంగా శాలువాను జరుపుకోవాలి కనిపించాలి కదా అందరు కాదు. అరుణ్ ఇట్రా ఉన్నారా? దయచేసి మన వాళ్ళంతా రండి. వెంకటేశ్వర్లు మన టీం మెంబర్స్ మా జ్ఞాపకుని అందరూ ఓకే సార్.
గిరన్నా ఒక్క నిమిషం ఓకే నాకు అన్నింటి చేస్తున్నారు సార్. బిల్డింగ్ మీరు ఇస్తున్నారు కదా సార్, ఇంకా సహకరించట్లేదు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే మదర్ రమేష్ ఓకే సార్ చేసుకోవాలి. ఆ మెమెంటోలు ఇచ్చేవాళ్ళు, శాల్వాలు ఇచ్చేవాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి శాల్వాలు ఇవ్వాల్సిందిగా నా మీద కోపడతాం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి అందరూ వరుస క్రమంలో రండి, ఎవరు బాధపడద్దు నా మీద. దయచేసి వరుస క్రమంలో రండి, కలవండి ఎమ్మెల్యే గారిని. రమేష్ అన్న అయ్యేది ఓకేనా? ఓకే ఓకే కింద పెట్టినా అదే నువ్వే పూర్తి 8790 ఆ ఫోటో దగ్గర ఉన్నాయి. ఎవరన్నా బండి కీస్ పోగొట్టుకుంటే డయాస్ దగ్గరికి రండి. నా దగ్గర బండి కీస్ ఉంది, ఎవరిదో స్కూటీ అనుకుంటాను. ఓకే సార్ ఓకే అయిపోయిన వాళ్ళు దిగండి దయచేసి, ప్లేస్ లేదాడా. ఓకే సార్ ఓకే ఓకే నేనున్నాను కదా అదే భయం ఆయనకి. నేను టౌన్ బాగుంది. ఓకే సార్ నువ్వు వెనకరా ఓకేనా? అన్నా ఓకేనా? ఓకే బాయ్ రాఘవనా ఓకే వెంకన్నా సద్దాం సద్దాం సార్ దయచేసి ఒక పక్క నుంచి వచ్చి ఇంకో పక్క దగ్గర ఓకే 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 రావాలి అందరూ. ఓకే సార్ ఓకే ఓకే సార్ ఎవరో బండి తాళం నా దగ్గర ఉంది. దయచేసి ఏమన్నా బండి తాళం పోగొట్టుకుంటే డయాస్ దగ్గరికి రండి, బండి తాళం ఇస్తాను. సతీష్ అన్నాడు చూడరా. ఇంకనా ఓకే